వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్లో. సో ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్, సో ఈ సైడ్లో ఉన్నాయి తీసేస్తే మనకు కొంచెం లెవెల్గా నీట్గా వచ్చేస్తుంది ఇది. సో దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నాం. సో మధ్యలో కొంచెం ఇది తీసేసి ఓకే డీప్ కట్స్. సో కొంచెం పల్చగానే కట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం స్లాంట్గా. ఇవి కూడా అన్ని పల్చా కట్ చేసుకుంటే మనకి అరేంజ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో కివి వచ్చేసి పైన స్కిన్ పీల్ చేసుకోవాలి. సో వచ్చేసి మనకి రౌండ్ సర్కిల్స్ ఇవి. సో మనం తీసుకునే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ని బట్టి మనకు ఆ డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ వల్ల మారిపోతూ ఉంటుంది. ఓకే సో ఇలా రెండు కలిపేసి ఆ పింకిష్ కలర్ ఆ బార్డర్లో ఉండడం వల్ల డిఫరెంట్గా లుక్ అనేది వస్తుంది మనకు దీంట్లో. ఓకే సో నెక్స్ట్ వీటి గ్యాప్లో ఏదైతే ఆల్రెడీ మనం పెట్టుకున్నామో డ్రాగన్ ఫ్రూట్ వాటి గ్యాప్లోకి రావాలి.
రైట్. సెంటర్లో వచ్చేసి కివి, ఓకే. సో నెక్స్ట్ పండుమిర్చి తీసుకుని ఓకే. సో ఇది ఎక్కువగా స్పైసీ ఉండదు కాబట్టి ఇది వాడుతున్నాను, పండుమిర్చి. ఓకే. సో లాస్ట్లో సో కీరాతో సింపుల్ ఫ్లవర్, ఓకే. సో సింపుల్ ప్లేట్ గార్నిష్ ఇలా వైట్ కలర్లో తీసుకుంటే మనకు దాంట్లో యాడ్ చేసిన అన్ని కలర్స్ కూడా బ్రైట్గా బాగా కనిపిస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. సింపులే కానీ ప్లేట్ని మంచిగా బ్యూటిఫుల్గా తయారు చేస్తుంది.